నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ విద్యుత్ రంగంలో కొత్తగా ప్రతిపాదించిన తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు మరియు దాని చుట్టూ జరుగుతున్న ప్రైవేటీకరణ ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ పంచాయతీగా మారాయి. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన 9 గంటల సుదీర్ఘ బహిరంగ విచారణ వివాదం మరింత కూడా రాజేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ విద్యుత్ పంచాయతీ వెనుక ఉన్న అసలు పంచాయతీ ఏంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చర్చిద్దాం. ఇక్కడ ప్రధానంగా కూడా రైతు డిస్కంల ఏర్పాటు అసలు ప్లాన్ ఏంటి? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాత 2 డిస్కంలు అంటే ఉత్తర కానీ దక్షిణ పరిధి నుండి వ్యవసాయ కలెక్షన్లు కానీ ఉచిత పథకాలు కానీ మిషన్ భగీరథ మరియు లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రభుత్వ సబ్సిడీ కనెక్షన్లు అన్నింటినీ కూడా విడదీసి మార్చి 2026లో ఈ 3వ డిస్కంను కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వ వాదన ఎట్లుంది? సబ్సిడీల ఖర్చులను పారదర్శకంగా నిర్వహించడానికి పాత డిస్కంలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం చెప్తుంది. కానీ రియాలిటీ ఏంటి? అయితే ఈ సంస్థకి ఇంకా అధికారికంగా కరెంటు పంపిణీ లైసెన్సు రాలేదు. మే 2026 చివరి వారంలో జరిగిన ఈఆర్సీకి సంబంధించిన విచారణలో ప్రతిపక్షాలు ఈ లైసెన్సు దరఖాస్తును తీవ్రంగా కూడా వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా విద్యుత్కు సంబంధించి ప్రైవేటీకరణ జరుగుతుందనే కుట్ర ఆరోపణకు సంబంధించి ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావుకు సంబంధించి జగదీష్ రెడ్డి కావచ్చు, దాంతోపాటు కల్వకుంట్ల కవిత కావచ్చు, ఈ 3వ డిస్కం ఏర్పాటు చేయడానికి భారీ కార్పొరేషన్ ప్రయోజనాలకు సంబంధించి కుట్ర దాగింది అని వాళ్ళు గతంలో కూడా ఆరోపిస్తారు, ఇప్పుడు కూడా ఆరోపిస్తున్నారు. అంటే లాభాలేమో ప్రైవేట్కి వెళ్ళిపోతాయి, నష్టాలేమో ప్రభుత్వానికి వెళ్తాయి. అత్యధికంగా ఆదాయం తెచ్చే కమర్షియల్ కానీ ఇండస్ట్రియల్ కానీ గృహ వినియోగదారుల పరిధిని పాత డిస్కంలోనే ఉంచి వాటిని భవిష్యత్తులో అంటే ఆదాని కానీ టాటా కానీ రిలయన్స్ వంటి పెద్దల సంస్థకు ఈజీగా అప్పచెప్పేందుకు ఈ విభజన చేశారని కూడా విమర్శిస్తున్నారు. అయితే రైతులకు ఉచిత కరెంటు కూడా ఎత్తేసే ప్లాన్ ఉంది. దాదాపుగా 29 లక్షల వ్యవసాయ కలెక్షన్లు అంటే 35 కోట్ల బాకీలను ఈ కోత రైతు డిస్కంలపై నెట్టేస్తున్నారని, కేవలం 2000 మంది సిబ్బందితోనే ఇంత పెద్ద వ్యవస్థను నడపడం సాధ్యం కాదని కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసాం. అంటే భవిష్యత్తులో ఈ డిస్కంలు దివాలా తీసిందని చెప్పి రైతులకు ఇచ్చే 24 గంటల కరెంటును, పేదలకు ఇచ్చే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను పూర్తిగా రద్దు చేసేందుకు ఈ రోడ్ మ్యాప్ అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక కేంద్ర చట్టంపై కాంగ్రెస్ రహస్య మద్దతు ఉన్నట్టేనా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రభుత్వ డిస్కంలను ప్రైవేటీకరించేందుకు వీలు కల్పించే అంటే విద్యుత్ సవరణ బిల్లు తెచ్చింది. అంటే జాతీయ స్థాయిలో దీనిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ నిబంధనలకు పరోక్షంగా తలొగ్గుతుందని ఆ పవర్ ఎక్స్పర్ట్ అయితే విమర్శిస్తున్నారు. ఎందుకంటే కేంద్రం నుండి వచ్చే ఆర్డిఎస్ఎస్ నిధులు అదనపు అప్పుల కోసం స్మార్ట్ మీటర్లు అంటే ప్రీపెయిడ్ మీటర్లను పెట్టేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దీనికి బలమైన నిదర్శనంగా చూపుతున్నారు. దీనితో పాటు అంటే జేఏసీకి సంబంధించి ఉద్యోగ సంఘాల జేఏసీ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇంజనీర్లు మరియు పవర్ జేఏసీకి సంబంధించిన నాయకులు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. సిబ్బంది కొరతతో బాధపడుతున్న ప్రస్తుత డిస్కంల నుంచి ఉద్యోగులను ఆ డిప్యుటేషన్పై కొత్త సంస్థకు తరలిస్తే సర్వీస్ క్వాలిటీ దెబ్బతింటుందని కూడా వాదిస్తున్నారు. ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఉద్యమాన్ని కూడా చేస్తామంటూ కూడా ఇటు విద్యుత్ సంఘానికి సంబంధించిన జేఏసీ అయితే హెచ్చరిస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమంటుంది? మరి ఇంత పంచాయతీ జరుగుతుంది, ఓకే, వివాదం ముదురుతుండడంతో ఇటు డిప్యూటీ సీఎం కానీ ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టు విక్రమార్క రంగంలోకి దిగి ఒక వివరణ ఇచ్చిండండి. ఎట్టి పరిస్థితులలో కూడా డిస్కంలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు అని ఖచ్చితంగా స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఉన్నతాధికారులతో కూడిన ఒక ప్రత్యేకమైన కమిటీ వేస్తామని ఆయన చెప్పిండు. రైతు డిస్కంకు సంబంధించి ఆడ సీఎండి ఉన్నాడు కదా, ఆ ముషారఫ్ సంబంధించి ఆయన ఏం మాట్లాడిండు అంటే జీతాలు కానీ పెన్షన్లు కానీ ఉద్యోగ భద్రత కానీ ఎలాంటి డోకా ఉండదని సంస్థ బలోపేతానికి ఈ సంస్కరణలన్నీ కూడా వాళ్ళకు వివరించే ప్రయత్నం చేసిండు. ప్రభుత్వం ప్రైవేటీకరణ లేదని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు కానీ మరియు ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో కానీ తెలంగాణ విద్యుత్ రంగంలో ఈ పంచాయతీ అయితే మరింత వేడెక్కేలా కనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్మార్ట్ మీటర్ల వల్ల సామాన్యులపై పడే అదనపు భారం లేదా
ఈఆర్సీ విచారణలో తీసుకున్న తుది నిర్ణయాలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే మారిపోయినాయి తప్ప ప్రజలకు మాత్రం లేదనే ఒక అంశం తెర మీదకి వస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే అప్పులకు సంబంధించి భద్రత విషయంలో పెంపు విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటే వ్యవసాయానికి సంబంధించిన మోటార్లకు మీటర్లు పెడితే దాదాపుగా ఇది అప్పులకు సంబంధించిన భద్రత 30,000 కోట్ల వరకు పూర్తి స్థాయిలో తీసుకోవచ్చు. ఇటు ఇంకొక విషయం ఏంటంటే రైతులకు సంబంధించిన కరెంట్ ఏదైతే ఉందో ఉచితంగా వాడుతున్నారు కదా, ఇప్పుడు మీటర్లు పెడితే అక్కడి నుండి కూడా ఆదాయం వస్తుంది. ఇంకోటి ఆదాయం వచ్చే వాటన్నింటినీ కూడా టాటా కంపెనీయో ఆదానికో అంబానీకో ఇంకొకరికో కార్పొరేట్కు సంబంధించిన శక్తులలో పెడుతున్నారు. కానీ ఇక్కడ ఆదాయం తక్కువగా ఉన్న డిస్కంలను మాత్రం ఇటు ఏంది అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నా అంటే రైతులకు ఫ్రీగా ఇవ్వడం వల్లనే నష్టపోతున్నామనే ఒక సాకును చూపెట్టి పూర్తి స్థాయిలో కూడా ఈ ఉచితాన్ని ఎత్తేసే ప్రయత్నం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి 200 యూనిట్ల విద్యుత్ ఉచితానికి కూడా ఎత్తేస్తే ప్రమాదం లేకపోలేదు అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. సో మొత్తంగా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం.